హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ కిచెన్. ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకుని మంచినీళ్ళు పోసుకుని 2 గంటలు నానబెట్టేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక పళ్ళెం తీసుకుని 4 గ్లాసులు బియ్యం పిండి వేస్తున్నానండి. ఇక్కడ నేను మీకు కావాలి అంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. బియ్యం పిండిలో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చూసి వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకుని కలుపుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, తర్వాత కరివేపాకు వేసుకోండి. ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయింది నాకు. ఆ తర్వాత వేడి చేసుకున్న నూనె 2 గరిటెలు వేసుకుని చేయి కాలుతుంది చూసుకుని జాగ్రత్తగా ఈ మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న చిన్న చిన్న ఉండల్లో నుంచి ఒక్కొక్కటి తీసుకుని చేతితోని ప్రెస్ చేసుకుంటూ చక్కలాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. లేదు మాకు అలా రాదు అనుకుంటే బటర్ పేపర్ తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసి తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఉండని చిన్న చిన్న ఉండని తీసుకుని బటర్ పేపర్ మీద పెట్టి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ బటర్ పేపర్తోనే ఫ్లాట్గా ఉండే బాక్స్ మూత ఏదైనా ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని ప్రెస్ చేసుకోవచ్చు. అది కాదు అనుకుంటే పూరి ప్లస్తో అయినా ప్రెస్ చేసుకుని చెక్కలుగా రెడీ చేసుకోవచ్చండి. ఈసారి ఎప్పుడైనా అలా చేసినప్పుడు నేను వీడియో చేసి పెడతాను. నాకు ఇక్కడ చేత్తో చేయటం ఈజీగా ఉంది కాబట్టి నేను ఇక్కడ చేత్తో చేసుకుంటున్నానండి. చేత్తో అలా చేసుకుని అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటి తీసుకుని వేసుకుంటూ సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. వీటిని ఒక 1 రోజులు స్టోర్ చేసుకుంటే ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 రోజులు ఉంటాయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎర్రగా కాలనీయో. చాలా ఈజీ అండి చేసుకోవటం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకటి విరిసి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 రోజులు ఉంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తీసుకోవడానికి చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.